మనుషులనన్నా మార్చు, బాంబులన్నా మార్చు. నీ అబ్బా ఏంట్రా? నాన్న, ఇది రాయలసీమ మిసం, ఎప్పుడు పైకే ఉండాలి. అలాగేరా. గన్ కలుస్తావా? కలుస్తాను నాన్న. ఏంటండి ఇది? చిన్న పిల్లడితో గన్ కల్పిస్తారా? When I was 5 years old, I fired my first bullet. మీరు కాలిస్తే వాడితో కల్పిస్తారా? ఆచారం. పెన్నుకు ముందే గన్ను పట్టుకోవడం ఆచారం ఇక్కడ. ఇలాంటి ఆచారాల్లో నా కొడుకు పెరగడానికి వీల్లేదు. పెరగక తప్పదు. మా నాన్న తర్వాత నేను, నా తర్వాత వీడు ఇలాగే పెరుగుతాం. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు కష్టపెట్టద్దు. లోపలికి వెళ్ళు. లోపలికి కాదండి, ఇలాంటి రాక్షస సంస్కృతికి దూరంగా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపో. నేను వెళ్తున్నాను. భవానీరా. అమ్మా, నేను రాను, ఇక్కడే ఉండిపోతాను. వాడు రాడు, ఇక్కడే ఉంటాడు. నాలాగే పెరుగుతాడు. నీ కడుపులో ఉన్న కొడుకుని నీ ఇష్ట ప్రకారం పెంచుకో. వెళ్ళో వెళ్ళో. అదును కోసం ఎదురు చూస్తున్న నాగరాజు వర్గం సింహపురి వంశంలో దొరికిన ఏ ఒక్కరిని వదలలేదు. చివరికి మనోహర్ ప్రసాద్ ఆర్యని కూడా. అమ్మా, వీడిని మనుషుల మధ్య పెంచు. అలాగేనమ్మా. అలా భార్యని పోగొట్టుకున్న మనోహర్ ప్రసాద్ తన జీవితాన్ని పూర్తిగా ఆ ప్రాంత జనానికి అంకితం చేసి 20 ఏళ్లలో ఎదురులేని రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. జనమే తనే జనం అన్నంతగా జనంతో కలిసిపోయాడు. ఎదురులేని ప్రజల మనిషిగా ఎదిగిన మనోహర్ ప్రసాద్పై పులిచెర్ల వర్గం మనుషులు తెచ్చిన కిరాయి రౌడీలు ప్రజల మధ్యలోనే మనోహర్ ప్రసాద్ని చంపేశారు. అతని వారసుడిగా అతని పెద్ద కొడుకు భవానీ ప్రసాద్ తన రాకతోనే తన తండ్రి ఒంటి నుంచి చిందిన ఒక్కొక్క రక్తపు పొట్టుకి సమాధానంగా రమ్మన్నారంట. ఆపేయండి సార్, ఈ రక్తపాతాన్ని ఆపేయండి. ఏంటి సార్ కొత్తగా? లేదు సార్, కొత్తగా వచ్చిన పీడీ యాక్ట్ ప్రకారం శాంతి భద్రతలకు ఎవరు హాని కలిగించినా 1 సంవత్సరం పాటు బెయిల్ లేకుండా అరెస్ట్ చేయమని పైనుంచి ఆర్డర్ సార్. ఆ లిస్ట్ లో వాళ్ల పేర్లతో పాటు మీ పేర్లు కూడా ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయమని సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. వాళ్లతో మాట్లాడినారా? పక్క రూమ్ లోనే ఉన్నారు. పిలిపించమంటారా? పిలిపించండి. నమస్తే ఎస్పీ గారు. పిల్లనాయాల ఇంకా ఎవరెవరితో చేసుకోవాలి ఎస్పీ గారు కాంప్రమైజ్? భవానీ, బాగున్నావు నాయనా? ఎన్నాళ్ళేందయ్యా నిన్ను చూసి. లోపలికి వెళ్దాం. సంవత్సరం ఈడిక్కడే ఉంటాడు. ఎవ్వరూ ఆడున్న వైపు కూడా వెళ్ళదు. జాగ్రత్త. ఏంటండి అదోలా ఉన్నారు? జైలు నుంచి వచ్చిన దగ్గర నుంచి మీరు అదోలా ఉన్నారు. ఏమైందండి? నిజమైన రాయలసీమని నేను జైల్లో చూశాను సురేఖ.
ఎవరాళ్ళు? పులిచేర్ల మనుషులు బాబు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు వాళ్ళ కుటుంబాలతో చెప్పుకుంటున్నారు. పిల్లాడావిడే నా పిల్లాడు 5 సంవత్సరాల నుంచి నేను జైల్లో ఉంటే నీకు పిల్లాడు ఎలా పుట్టాడే? నెల నెల బియ్యం బస్తా ఇచ్చి నన్ను బలవంతంగా బిస్తరెక్కించి నన్ను అనుభవిస్తున్నారే నీ దొర కొడుకులు. వాళ్లే విడికి తండ్రులు. అర్థమైందా? అమ్మా, నీ కోడలు చెప్పేదంతా నిజమేనా? అవునరా. నీ తల్లి వయసులో ఉంటే నీ తల్లి మీద కూడా చెయ్యేసేవాళ్ళు రా కొడుకులు. అలాంటి కొడుకుల కోసం కూనీలు మటర్లు చేసి జైలు పాలయ్యావు. సో నీది ఒక జన్మేనా? ఇదిగో భవానీ, వీళ్ళంతా మనోళ్లే. వీళ్లే కాదు, అదిగో నా 3 కొడుకులు ఈడే ఉండారు. లేవండ్రా అన్నా, వీళ్ళ కొడుకులు కూడా ఈడనే ఉండారు. అంటే నా మనవాళ్ళు. లేవండ్రా. అన్నా, అదిగో 3 తరాలు మీకోసం 20 మంటలు చేశాం. సింహపూర్లో పుట్టిన సింహం కోసం ఏదైనా చేస్తాం. ఏమంటారా? వాళ్ళెవరు? మనోళ్లే బాంబులేయడం చేతగాక కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. చూడు భవానీ, సింహపురి సిద్ధాంతమే మా సిద్ధాంతం. చంపు లేదా చచ్చిపో. చంపిన రోడ్డు మీదనే చంపాలి, చచ్చిన రోడ్డు మీదనే చావాలి. కానీ మంచం మీద చచ్చే బతుకులు మాకొద్దు. మా దృష్టిలో పుట్టించిన వాడు దేవుడు కాదు, మా కడుపు నింపిన వాడే దేవుడు. అంటే ఎవరో తెలుసా? నువ్వే భవానీ, నువ్వే మా దేవుడివి. మన పౌరుషాలు కక్షల కోసం మన మనుషుల్ని మనమే మృగాలుగా మార్చామని నాకిప్పుడు అర్థమైంది సురేఖ. మనమేం చేశావండి? సీమలో ఫ్యాక్షనిజం అంతం చేయాలంటే కత్తి ఎత్తిన ప్రతి చేతిని నరుక్కుంటూ వెళ్లాలని నా సిద్ధాంతం. తప్పని తెలుసుకున్నాను సురేఖ. ఏ ఆకలి చంపుకోవడానికైతే ఈ శివ ప్రజలు మాలాంటి నాయకుల చేతి కింద కత్తులు పడుతున్నారో, అదే శివ ప్రజలు ఆ చేతులతోనే నాగలి పట్టిన రోజున ఈ శివ మారుతుంది సురేఖ. అంటే ఇన్నాళ్లు రక్తంతో తడిసిన రాయలసీమ నీళ్లతో తడవాలి. కత్తులు పట్టిన చేతులు కొడవళ్లు పట్టాలి. పీకలు కోసిన చేతులు నాగళ్లు పట్టాలి. బాంబులు విసిరిన చేతులు విత్తనాలు నాటాలి. ఈ సీమలో వ్యవసాయం జరగాలి. జరిపిస్తా. అన్నా, కలెక్టర్ వచ్చినాడు. నమస్కారం అండి భవానీ ప్రసాద్ గారు. ఏంటి సార్ ఇంత రాత్రి పిలిపించారు? ఏంటి సార్ ఇది? ఏదో ప్రాజెక్ట్ ప్లాన్ లా ఉంది. ఇది సింహపురి, ఇది పులిచెర్ల. ఇవన్నీ బీడు భూములు. చిత్రావతి నది మొదటి పాయ, రెండో పాయ. ఈ 2 పాయల మధ్య ఇరిగేషన్ కెనాల్ కడితే ఏమవుతుంది కలెక్టర్ గారు? కెనాల్లోకి నీళ్లొచ్చిన మరుక్షణం రాయలసీమ ప్రాంతం అంతా కోనసీమగా మారి సంవత్సరానికి 2 పంటలు పండుతాయి సార్. మాకు అదే కావాలి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఈ ప్లాన్ నాకు ఇస్తే గవర్నమెంట్ పర్మిషన్, దానికి అయ్యే ఖర్చు నేను తీసుకో. అవసరం లేదు. ఈ సీమ ప్రజల కోసం ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు మేమే భరిస్తాం. మరి పర్మిషన్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా మేమే తెచ్చుకుంటాం. మరి అన్ని మీరే చూసుకుంటే నన్నెందుకు పిలిపించారు సార్? పొద్దున్నే పులిచెర్ల వాళ్ల దగ్గరికి వెళ్లి మా మాటగా చెప్పు, ఈ సీమ ప్రజల బాగు కోసం మేము చేస్తున్న ఈ పనికి అడ్డు రావద్దని. అదే జరిగితే ప్రజలంతా ఏమవుతారు మినిస్టర్? మన మీద ఆధారపడ్డ ప్రజలంతా సొంతంగా వ్యవసాయం చేసుకునే రైతులవుతారయ్యా. ఆ కెనాల్ని ఆపాలంటే మనం ఏం చెయ్యాలి? ఆ భవానీ ప్రసాద్ గారు 1,00,000 సంతకాలు సేకరించి గవర్నర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించి శాంక్షన్ చేయించుకున్నారయ్యా. ఆ ప్రాజెక్ట్ నేను ఆపలేనయ్యా. భవానీ ప్రసాద్ మీద ఎన్ని కేసులున్నాయి? 18 మర్డర్ కేసులున్నాయి సార్. ఆ కేసులన్నింటినీ హైదరాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయించు. భవానీ, మన కేసులన్నీ ఈ కోర్టుకే మార్చారు. లోపల సెక్యూరిటీ పెట్టించాను. అమ్మని, ఇదంతా నిజమేనా ముసలి? మీ అమ్మకిచ్చిన మాట కోసం నీకెంత మంది ఉన్నా నిన్నంత దూరం తీసుకెళ్లి
అలా పెంచాల్సి వచ్చిందిరా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావే? ప్రజలు దేవుళ్లా చూసుకునే భవానీ ప్రసాద్ చనిపోయాడని తెలిస్తే ఈ రాయలసీమ మొత్తం తగలబడిపోతుంది. ఆయన ఆశయం ఆ మంటల్లో తగలబడకుండా ఉండాలంటే సీమ ప్రజలకి నువ్వు భవానీ ప్రసాద్ అవ్వాలి. నేను ఒప్పుకోను. నా బిడ్డని రొంపిలోకి దింపడానికి నేను ఒప్పుకోను. ఏ సీమ కక్షల నుంచి ఈ బిడ్డను దూరంగా పెంచుతానని వాళ్ళమ్మకు మాటిచ్చాను. అమ్మంటే ఈ ఇంటి కోడలు. అదే ఇంటి కోడలుగా చెప్తున్నాను. నువ్విచ్చిన మాట కంటే ఈ ఇంటి ఆశయం చాలా గొప్పది. అడ్డు రాకు. కుదరదు. నా బిడ్డను హైదరాబాద్ తీసుకెళ్లి ఒక దొంగలాగా పెంచుకుంటాను, కానీ వీడు వ్యాక్సినేషన్ కావడానికి వీల్లేదు. హైదరాబాదా? నిన్న రాత్రి పోలీస్ కమిషనర్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో స్థానిక దొంగలు రంగా, పరశురాం, టీడీ, గోడ్రేజ్ రాజు, బైక్ బాచి అనే నిందితుల్ని పోలీస్ కమిషనర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రిమాండ్ నిమిత్తం ఈ రోజు కోర్టుకు తరలిస్తుండగా కోర్టు ఆవరణలోనే వాళ్ళ సహచర దొంగలు వాళ్ళని విడిపించుకోవడానికి బాంబు దాడి చేశారు. రంగా, డీడీ, పరశురాం అనే ముగ్గురు దొంగలు తప్పించుకున్నారు. వీళ్లపై నగర పోలీస్ కమిషనర్ షూటెడ్ సైడ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇప్పుడైనా అర్థమైందా మేమేమైనా చేయగలమని? రత్తయ్య తీసుకెళ్ళు. బాబు వద్దయ్యా. అమ్మా నువ్వైనా చెప్పమ్మా, నా బిడ్డను తీసుకెళ్లిపోతున్నారు. వద్దని చెప్పమ్మా, నీకు దండం పెడతానమ్మా, చెప్పమ్మా. అడ్డు రాకు, చంపేస్తాను. నెరవేరేలోపు నాకేమన్నా జరిగితే నువ్వు పూర్తి చేస్తావని నాకు మాటివ్వు సురేఖ. చేస్తానండి. మీ ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను. మగాన్ని కనమంటే కొచ్చాగాన్ని కన్నావు కదే. భవానీ ప్రసాద్ చచ్చిపోయాడు నాన్న. నేనేసిన బాంబుతోనే నా కళ్ళ ముందే చచ్చిపోయాడు నాన్న. వెళ్ళరా, వెళ్ళి ఆ సింహపురిలో చూడు. ఆ భవానీ ప్రసాద్ గారు చచ్చిపోలేదు. ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదంట. సీమ తయారు చేసిన చాలా మంది దేవుణ్ణి నేనే చంపా. ఆ భవానీ ప్రసాద్ అనే దేవుణ్ణి కూడా నేనే చంపుతా.